నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు నగరంలో ఉన్న గుంటూరు మున్సిపల్ ఆఫీస్ నందు గుంటూరు జిల్లా కలెక్టర్ మరియు గుంటూరు మున్సిపల్ కమిషనర్ నగరం మేయర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పూర్ల రామాంజనేయులు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ ఎమ్మెల్సీ చంద్రగిరి మాట్లాడుతూ ఈ 2 నెలల నుంచి జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని గుంటూరు నగర మున్సిపాలిటీ పరిధిలో ఏ కార్యక్రమం జరిగినా పార్టీలకు అతీతంగా ప్రోటోకాల్ అనుసరించాల్సిన బాధ్యత ఉన్నతాధికారులు అధికారులకి ఉందని సభను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పూర్ల రామాంజనేయులు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సభలో మాట్లాడారు. ఎమ్మెల్సీ చంద్రగిరి మాట్లాడుతూ ఈ 2 నెలల నుంచి జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని గుంటూరు నగర మున్సిపాలిటీ పరిధిలో ఏ కార్యక్రమం జరిగినా పార్టీలకు అతీతంగా ప్రోటోకాల్ అనుసరించవలసిన బాధ్యత ఉన్నతాధికారులు అధికారులకి ఉందని సభను ఉద్దేశించి మాట్లాడారు. అందరికీ పార్టీలకు అతీతంగా పార్టీలో ఆ ప్రాంతంలో ఉన్న కార్పొరేటర్స్ పెద్దలందరినీ కూడా ఇన్వైట్ చేస్తే ఆ ఇన్వైట్ చేసే బాధ్యత ఆఫీసర్స్ తీసుకున్నారు. కాబట్టి ఇదే కంటిన్యూ చేయండి. వచ్చే వాళ్ళు వస్తారు, రాను రాదు. వస్తే నేను చాలా ఫీల్ అయ్యా. ఎందుకంటే చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నేను రెడీ అయ్యి ఉండేసి మరి కమిషనర్ గారు పర్సనల్ చెప్పారు, కమిషనర్ గారు ఈ గారు ఎస్సీ గారు అందరూ చెప్పారు. ఇలాంటి సంస్కృతి మనం అలవాటు చేసుకుంటే గతంలో ఏం జరిగింది అది కూడా విమర్శలు ఒకటైతే ప్రోటోకాల్ అనేది యాక్ట్ మన బుక్ మనకు ఉన్న గైడ్ లైన్స్ ఉన్నాయి. దాని ప్రకారం మీరు చేస్తే ఇది ఉండదు. ఎందుకంటే అందరం కలిసి చేసుకుంటేనే ఈ రోజు ఎందుకంటే అత్యధిక భాగం వైసీపీ ఉన్నారు అని నేను చెప్పలేదు. ఆ రోజుల్లో ఒకవేళ ఎవరినైనా నెగ్లెక్ట్ చేసి ఉంటే కూడా అది కరెక్ట్ కాదు. ఇది తెలుగుదేశం పార్టీలో సచివాలయంలో జెండా ఎగరేయాలి. మేయర్ గారి షెడ్యూల్ 10 రోజుల ముందు పంపించారు, ఎమ్మెల్సీ గారి షెడ్యూల్ పంపించారు, ఎమ్మెల్యే గారికి పంపించారు. ఇప్పుడు సచివాలయంలో ఎంతమంది జెండాలు ఎగరేశారు, ఏ సచివాలయంలో తీశారు? కనీసం అధికారులు పార్టిసిపేట్ చేయాలి, పార్టిసిపేట్ చేయలేదు. గుంటూరు మంగళదాస్ నగర్ లోని శ్రీ వాసవి హోల్సేల్ క్లాత్ మర్చెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ సొసైటీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా శుక్రవారం సాయంత్రం శ్రీ శ్రావణ మాస వరలక్ష్మి పూజ సందర్భంగా లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ అచ్యుత శ్రీనివాసరావు కూపన్స్ డ్రా బాక్స్ ని ఓపెన్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సెక్రటరీ అమర శ్రీనివాసరావు విజేతల పేర్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రావణ మాస వరలక్ష్మి పూజ సందర్భంగా లక్కీ డ్రా కార్యక్రమంలో విజేతలైన 12 మందికి విలువైన పట్టు చీరల్ని అందజేశామని, మొదటి 3 విజేతలు అనిత, టి నాగమల్లేశ్వరి, సిహెచ్ పద్మ. ఈ కార్యక్రమాన్ని పట్టు చీరలు అందించిన దాతలు మంత్ర సారీస్ మరియు లక్ష్మీ శ్రీనివాస సారీస్ సెంటర్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ అచ్యుత శ్రీనివాసరావు, సెక్రటరీ అమర శ్రీనివాసరావు, ట్రెజరర్ పచ్చిపులుసు సాంబశివరావు, పలువురు కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు. మైక్
మొబైల్ నెంబర్ ఊరి పేరు రాయలేదు ఫోన్ నెంబర్ టోకెన్ నెంబర్ చెప్పండి నంబర్ 96 జీ అనిత అరే మా షాప్ హలో ఆధ్వర్యంలో మొదటి శ్రావణ శుక్రవారం రెండవ వారం వరలక్ష్మి పూజ సందర్భంగా శ్రావణ లక్ష్మి చీరల డ్రాలో మొదటి ముగ్గురు ఈరోజు గెలుపొందినారు. 1 అనిత, 2 నాగమల్లేశ్వరి, సిహెచ్సి పద్మ వీళ్ళు ప్రైజులు ఇవ్వడం జరిగినది. ఇంకా మిగతా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు వచ్చినా సరే మేము ప్రైజులు కూడా సిద్ధంగా ఉన్నాము. కావున మీరు వచ్చిన వాళ్ళు తీసుకొని మమ్మల్ని ఆనందించవలసిందిగా కోరుతున్నాం. కస్టమర్ల దేవులందరూ ఇదే మా నమస్కారం. మొగల్దాస్ నగర్ లో ఉన్నటువంటి శ్రీ వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ వస్త్ర వ్యాపారస్తులందరూ కూడా ఈరోజు ఈ మార్కెట్ కన్స్ట్రక్షన్ జరిగి 15 సంవత్సరాల నుండి 16వ వసంతంలో గడువు పెడుతున్న శుభ సందర్భంలో మరియు మా కస్టమర్లందరూ కూడా కోరిక మేరకు శ్రావణ మాసం మమ్మల్ని ఆదరించి ఇంతటి అభివృద్ధిలోకి తీసుకొచ్చిన వాసవి క్లాత్ మార్కెట్ ఆడపడుచుల కోసం మా మార్కెట్ షాప్ యజమానులందరం కలిసి సందర్భంగా స్పెషల్ డేగా మా ఆడపడుచుల వాసవి క్లాత్ మార్కెట్ ఆడపడుచుల కోసం 12 మందికి ఎంచుకొని డ్రాలో 12 చీరలు పట్టు చీరలు ఇవ్వడం జరిగినది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో విచ్చేసి అలాగే ముగ్గురు కూపన్స్ చూపించి వారి యొక్క శారీస్ తీసుకుని వెళ్ళి మా యొక్క ఆనందంతో మమ్మల్ని అందరినీ కూడా ఉంచారు. ఇలాగే ప్రతి శుక్రవారం చేయాలని తలంపులో ఉన్నాము. మా షాప్ యజమానులందరం కూడా కూర్చొని శ్రావణ మాసం మిగతా 3వ వారం 4వ వారం కూడా ఇలా నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. అనంతరం జనార్దన్ మాట్లాడారు. 1957 ఆగస్టు 17వ తేదీన మానికొండ చలపతిరావు స్థాపించిన ఏపీయూడబ్ల్యూజే యూనియన్ జర్నలిస్టుల సమస్యల కోసం 6 దశాబ్దాలకు పైగా అలుపెరగని పోరాటం చేస్తూనే ఉందని తెలియజేశారు. జర్నలిస్టు సమస్యల కోసం పోరాడుతూనే జర్నలిస్టులకి మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడంతో పాటు ఇళ్ల స్థలాలు అరుదైన ప్రతి జర్నలిస్ట్ కి అక్రిడేషన్ మంజూరు, బస్సు పాసులు, రైల్వే బస్సులు ఇప్పించడం జరిగిందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఎస్ఎస్ మీరా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుల్లగూర భక్తవత్సలరావు, ఐజేయు సభ్యులు మార్కండేయులు, గిరిధర్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు పి శ్రీనివాసరావు, నాగరాజు, షరీఫ్, పరస్యం నాయక్, రాజసాహెబ్, ఆసిఫ్, డాక్టర్ శివకుమార్, ఎం సుబ్బారావు, కె రత్నాకర్, మెట్రో సూపర్ణ, మౌలాని, పాములు, జిలాని తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి ఏపీయూడబ్ల్యూజే, వర్ధిల్లాలి ఏపీయూడబ్ల్యూజే, వర్ధిల్లాలి ఏపీయూడబ్ల్యూజే, వర్ధిల్లాలి ఏపీయూడబ్ల్యూజే కోరికలను సాధిస్తాం. గిరిగారు అంటే సుపర్ణ గారు, గిరిగారు, Tu a mai lista.
చెట్టుని పెంచండి, పర్యావరణాన్ని రక్షించండి, కాపాడండి. వర్ధిల్లాలి ఏపీడబ్ల్యూజే, వర్ధిల్లాలి ఏపీడబ్ల్యూజే, వర్ధిల్లాలి ఏపీడబ్ల్యూజే. ఇంకోటి ఆ పాప ఇప్పుడు ఈరోజు ఏపీడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టు మిత్రులకి, ఏపీడబ్ల్యూజే నాయకులకి, రాష్ట్ర నాయకులకి, జాతీయ నాయకులకి, మా యొక్క ప్రతి ఒక్క కామ్రేడ్కి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అందులో భాగంగా గుంటూరు జిల్లాలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గుంటూరులో కేక్ కటింగ్ కానీ, మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా తెనాలిలో ఇన్సూరెన్స్ కట్టి జర్నలిస్టు మిత్రులకి ఈరోజు ఇన్సూరెన్స్ వాళ్ళందరికీ అందజేత కార్యక్రమం, అదేవిధంగా మంగళగిరిలో కార్యక్రమం, పల్నాడులో, ఈ విధంగా అన్ని చోట్ల కూడా ఎన్జిఓ కార్యాలయాల్లో వారికి పేదలకి పళ్ళు, పలహారాలు, అదేవిధంగా అన్నదానాలు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చెట్లు నాటే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. విజయనగరంలో జరిగే వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు గారు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు వెళ్ళి అక్కడ పాల్గొనడానికి వెళ్ళటం జరిగింది. వివిధ జిల్లాల్లో ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పాత్రికేయ మిత్రులందరూ కూడాను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. పాత్రికేయులు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దానిలో భాగంగా ఏపీయూడబ్ల్యూజే యూనియన్ ఒక్కటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఐజేయు రెండు కూడా కలిసి పాత్రికేయుల యొక్క సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నట్టు యూనియన్లు. మరి ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీయూడబ్ల్యూజే సీనియర్ పాత్రికేయులు చందు జనార్దన్ గారు ఈ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 1957 ఆగస్టు 17వ తేదీన మానికొండ చలపతిరావు గారు స్థాపించిన యూనియన్ జర్నలిస్టుల హక్కుల కోసం 7 దశాబ్దాల పైగా ఇప్పటికీ పోరాటం చేస్తూ జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా కానీ వారి యొక్క సమస్యల పరిష్కారానికి ఒక నాయకత్వాన్ని, ఒక దిశానిర్దేశం ఇచ్చి, ఒక నియమ నిబంధనలు పెట్టి ఇప్పటి వరకు బస్ పాసులు కానీ, రైల్వే పాసులు కానీ, అకామిడేషన్లు కానీ, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కానీ, చివరికి జర్నలిస్టు బిల్లులు కూడా విద్యలో 50% రాయితీ వస్తుందంటే ఆ ఏపీడబ్ల్యూజే పోరాటం వల్లనే మన జర్నలిస్టులందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఈ బలమైన యూనియన్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ గారు, రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు, జాతీయ అధ్యక్షులు ఐజీయు జాతీయ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, ఇలా ఎంతో మంది మహానుభావుల నాయకత్వం. మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ విజయవాడ 12 ఏళ్ల బాలుడికి విజయవంతంగా ప్రాణాలను రక్షించే శస్త్రచికిత్స చేయడం ద్వారా మరొక మైలురాయిని చేరుకుంది. డాక్టర్ ఇషాంత్ అయినపూరి నిర్వహించిన కేసు ఏఓఈ వద్ద పిడియాట్రిక్ ఆంకాలజీ కేర్ గణనీయమైన విజయానికి ప్రతీకగా నిలిచింది. అఖిల్ తొడ ఎముక యొక్క దిగువ భాగంలో మోకాలి దగ్గర ఆస్ట్రియోసార్కోమాతో బాధపడుతున్నాడు. ఆస్ట్రియోసార్కోమా అనేది ఒక రకమైన ఎముక క్యాన్సర్. ఇది సాధారణంగా ఎముకల్ని ఏర్పరిచే కణాలను మొదలవుతుంది. సాధారణంగా పొడవాటి ఎముకల్ని ప్రధానంగా కాళ్లలో, మరి ముఖ్యంగా మోకాలు చుట్టూ ఇది ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. 3 నెలల క్రితం అఖిల్ కి ఆస్ట్రియోసార్కోమా ఉన్నట్లు నిర్ధారణ అయింది. వేరే చోట అతను 3 సార్లు కీమోథెరపీ చేయించుకున్నాడు. అయితే కేసు సంక్లిష్టంగా మారడంతో అవయవాన్ని కాపాడుతూ సర్జరీ చేయడం సాధ్యం కాదని భావించి కాలు తొలగించాల్సి ఉంటుందని అక్కడ సూచించారు. మెజర్మెంట్స్ తీసుకొని మనం చెన్నై పంపించాల్సిందండి. కరెక్ట్ గా మెజర్మెంట్స్ తీసుకొని పంపించేది. ఇది మనం సర్జరీ చేసే టైం అండి. ఇది తీసేసి పోయి కదా
సర్జరీ అవడానికి టోటల్ గా మనకి బొయ్క ఏదైతే క్యాన్సర్ గడ్డ తీయడానికి 1.5 hours నుంచి 2 hours పట్టిందండి. మళ్ళీ బొయ్కకి వెయిట్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఇషాంత్ అయినపూరి అండి. నేను సర్జికల్ ఆంకాలజిస్ట్, అమెరికన్ ఆంకాలజీ మంగళగిరి బ్రాంచ్ లో కన్సల్టెంట్ అండి. బాబు 12 years ఓల్డ్ కిడ్ అండి. మన దగ్గరికి వచ్చే టైంకి ఆల్రెడీ ఆస్టియోసార్కోమా అని డయాగ్నోజ్ అయిందండి. ఆస్టియోసార్కోమా అంటే బోన్ ట్యూమర్ అండి, బోన్స్ కి వచ్చే క్యాన్సర్. మెయిన్ గా వచ్చేది లాంగ్ బోన్స్ అండి, అంటే ఎక్కువ నీ జాయింట్ దగ్గర. ఇద్దరు నీ జాయింట్ లో 2 రకాల బోన్స్ ఉంటాయండి. ఒకటి ఫీమర్ అంటే తొడ దగ్గర బొయ్క, ఇంకోటి టిబియా అండి, మోకాల కింద దగ్గర వచ్చే బొయ్క. బాబుకి మోకాల పైన వచ్చే ఫీమర్ కింద భాగంలో క్యాన్సర్ వచ్చిందండి. ఆల్రెడీ 3 cycles కీమో అయిన తర్వాత బయట హాస్పిటల్లో సర్జరీ గురించి ఏం చెప్పలేక కాల్ తీసేయాల్సిన పరిస్థితిలో ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోమంటే మన దగ్గరికి వచ్చారండి. వచ్చిన తర్వాత మన అమెరికన్ ఆంకాలజీ మంగళగిరి బ్రాంచ్ కి వచ్చిన తర్వాత మనం బాబుని మళ్ళీ పరీక్ష చేసి మళ్ళీ ఒకసారి ఏ స్టేజ్ లో ఉందో పరిగణనలోకి తీసుకొని మనం కాలికి సర్జరీ చేయగలమా లేదా అన్ని చూసుకొని, ఎందుకంటే స్టార్టింగ్ అంటే 4th stage వేరే అవయవాలకి పాకితే మనం సర్జరీ చేసిన ఉపయోగం ఉండదండి. ఎంత పెద్ద సర్జరీ చేశాక అన్ని చెక్ చేసుకొని ఓన్లీ కాల్ వరకే ఉంది, మిగిలినంతా బాగానే ఉన్నాడని పరిగణనలోకి తీసుకున్నాక మన అమెరికన్ ఆంకాలజీలో మంగళగిరి బ్రాంచ్ లో మిగిలిన టెస్టులు చేసి ఇంకెక్కడికి స్ప్రెడ్ అవ్వలేదు, అక్కడి వరకే ఉందన్నాక ఈ మెజర్మెంట్స్ మేము తీసుకుంటామండి. ఇది క్యాన్సర్ సర్జరీలో మేము ట్రైన్ అయిన వాళ్ళకి ఈ మెజర్మెంట్స్ మాకు అర్థమవుతుందండి. ఎగ్జాక్ట్ గా పక్కన కాల్కి ఎలా అయితే మెజర్మెంట్స్ ఉన్నాయో ఈ మెజర్మెంట్స్ తీసుకొని ప్రాసెసెస్ అనేది ఆర్డర్ ఇస్తామండి. వితిన్ 3 months లో బాబు నార్మల్ గా నడుస్తాడు. అది స్టీల్ రాడ్ కాదండి, టైటానియం ఎలా అండి, దాంతో ఇబ్బంది ఏం లేదండి. అది మామూలుగా స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఇబ్బంది అండి, టైటానియంతో ఆ ప్రాబ్లం ఉండదు. పర్మనెంట్, అది పర్మనెంట్, దాన్ని ఇంకా తీయటం ఏమి ఉండదండి, కలిసిపోతుంది పర్మనెంట్. ఇప్పుడు హైట్ పెంచుకోవచ్చు అన్నారు కదా, భవిష్యత్తులో బాబు 6 అడుగుల హైట్ అయితే లేదండి. అంటే మనకి హైట్ అనేది పేరెంట్స్ హైట్ కన్నా బాబుకి ఒక 10 centimeters ఎక్కువ ఇస్తారండి. అంతకన్నా ఎక్కువ వస్తే పటిష్టత ఉండదు. మనం వేసిన బొయ్కది ఏదైతే ఉందో అంత పటిష్టత ఉండదు. మనకేంటంటే వాళ్ళ ఫాదర్ హైట్ పరిగణనలోకి తీసుకొని బాబు ఆల్రెడీ 156 ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ 162, అంటే ఒక 4 నుంచి 5 centimeters తేడా ఉంది ఇద్దరికి. సో మనం అది కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా 10 centimeters ఇచ్చామండి. అది కాకుండా ఒక్క బొయ్క. నా పేరు అఖిల్. నేను ఫస్ట్ కబడ్డీ ఆటలో పడ్డా. కబడ్డీ ఆటలో పడినప్పుడు కాలు నొప్పి చేసింది. మా నాన్న ఆర్ఎంపీ డాక్టర్ తీసుకెళ్తే 2 టాబ్లెట్లు ఇచ్చారు, తగ్గల. ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తే 40 రోజులు కట్టేశారు. ఆ కట్టు వేయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది, అది మాకు తెలీదు. అందువల్ల వేరే హాస్పిటల్కి వెళ్తే 3 కీమోలు పెట్టారు. 3 కీమోలు పెడితే తగ్గల, కొంచెం లైట్ తగ్గింది. తర్వాత మేము ఇషాన్ సాతయ్యకి వచ్చాం, అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్. ఇషాన్ సాతయ్యకి వస్తే సుబ్బారావు సారు కీమో పెట్టారు. తర్వాత ఇషాన్ సారు కోల్కతా జూనియర్ డాక్టర్ హత్య కేసులో నిందితులను వెంటనే శిక్షించాలని గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ వైద్యశాలలో విధులకి హాజరు కాని డాక్టర్లు, నర్సులు, వైద్య విద్యార్థులు వైద్యశాలలో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ ఫ్యాకల్టీ వెల్ఫేర్ సెక్రటరీ రేడియాలజీ డాక్టర్ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ఈ రోజు ఎయిమ్స్ లో అత్యవసర వైద్యం మాత్రమే అందిస్తున్నట్లు ఓపీ సేవల్ని నిలిపివేయడం జరిగిందని తెలియజేశారు. డాక్టర్ వృత్తిలో మరియు నర్సులుగా విధులు నిర్వహించే మహిళలకి రక్షణ కావాలని కోరుతున్నట్లు తెలిపారు. ఫ్యాకల్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎయిమ్స్ మంగళగిరి జనరల్ సెక్రటరీ మరియు రేడియాలజీ హెచ్ఓడి మాట్లాడుతున్నాను. ఇవాళ జరిగింది దేశం మొత్తం చూస్తున్నాము, ఎంత హీనమైనది, ఘోరమైన అన్యాయం జరిగిందో. దానికి సంబంధించి మేము సత్వర న్యాయం జరగాలి, ఎటువంటి విచారణ అయినా కూడా నిష్పక్షపాతంగా తొందరగా వేగవంతంగా జరిగి ఆ బాధితురాలకి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఎటువంటి పక్షపాత ధోరణి కానీ, ఎటువంటి
ఇన్ఫ్లుయెన్స్లు కానీ జరగకుండా వీటి మీద నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్ గా ఫస్ట్ రెజల్యూషన్ గా బాధితులు వాళ్ళ కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. రెండవది, ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన ఎన్ని రోజులైనా కూడా ఇటువంటివి జరగడం అనేది చాలా ఘోరం. అది కూడా సేవాపరమైన వృత్తి మీద జరగడం అనేది ఇంకా ఘోరం. అన్ని చోట్ల అందరికీ న్యాయాలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. వాటిని మా దగ్గర మాత్రము ఎటువంటి ఇమ్మీడియట్ న్యాయం జరిగేలాగా, ఎటువంటి ప్రొటెక్షన్ మాకు కల్పించేలాగా చట్టం అనేది ఒకటి ఇంతవరకు లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు చాలా సపోర్టివ్ గా ఉంది. మోడీ గారి నాయకత్వంలో అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అదేవిధంగా దీని మీద కూడా ఈ గవర్నమెంట్ లోని అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ ఎన్డీఏ పరిపాలనలోనే మాకు తొందరగా న్యాయం జరగాలి. వాళ్ళు మాత్రమే చేయగలరని మేము నమ్ముతున్నాము. ఈ బిల్లుని తీసుకొచ్చి మాకు సత్వర న్యాయంగా ఎటువంటి హాని జరిగినా కూడా ఫాస్ట్ ట్రాక్ బేసిస్ లో ఎంక్వైరీ జరిగి విచారణ చేపట్టి యాక్షన్ తీసుకునేలాగా, కఠినమైన చర్యలు ఇంప్లిమెంట్ అయ్యేలాగా ప్రతి చోట, ప్రతి మారుమూల ప్రాంతమైనా ఎక్కడైనా కానీ ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ అయ్యే. మేము ఆర్జే కార్ హాస్పిటల్లో జరిగిన రేప్ దాని దృష్ట్యా, ఆ తర్వాత జరిగిన డ్యామేజ్ గురించి మేము చాలా బాధపడుతూ, మా డాక్టర్స్ మేము పనిచేస్తున్న మాకు సేఫ్టీ లేదని మాకు అర్థమైపోయింది. మా ఉద్దేశాన్ని మేము ప్రభుత్వానికి తెలియజేయాలని, మాకు ఒక స్పెషల్ ప్రొటెక్షన్, మా కోసం ఒక సెక్యూరిటీ మమ్మల్ని చూసుకోవాలని. మేము కరోనా టైంలో మీరందరూ ఇళ్లలో ఉంటే మేము పెద్ద పెద్ద డ్రెస్సులు వేసుకొని చెమటల్లో కష్టపడి మా ప్రాణాలు అడ్డబెట్టి మిమ్మల్ని కాపాడితే మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరని మేము ప్రభుత్వాన్ని విన్నపించుకుంటున్నాము. మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి. మీకు మేము చాలా సేవ చేస్తున్నాము. మీరు కాలు విరిగితే మిమ్మల్ని బాగా చేస్తున్నాం, మానసికంగా బాగాలేకపోతే బాగా చేస్తున్నాము. మీరు మేము కరోనా టైంలో మీకు చేసిన సేవను గుర్తు తెచ్చుకొని ప్రభుత్వము మరి ప్రజలు మాతో చాలా రెస్పెక్ట్ఫుల్ గా మమ్మల్ని వైలెంట్ గా ట్రీట్ చేయకుండా మా ప్రాణాలు కాపాడాలి. ఏదో ఒక రోజు మీ పిల్లలు కూడా డాక్టర్లు అవుతారు, వాళ్ళ కోసమైనా మీరు. Loss of an innocent life should not go in vain. As doctors and as a woman, I think we have to stand up and fight for a cause which is very just. And this should only be a trigger to ensure that our country becomes safe for every woman, child, and they can work with peace of mind and safety. So as doctors, we are not neglecting our responsibility, and I would like to stress that any patient who needs emergency care is being given treatment, is not being denied any treatment. However, పశ్చిమ బెంగాల్ కలకత్తా ఆర్జికల్ హాస్పిటల్లో పీజీ వైద్య విద్యార్థినిపై జరిగినటువంటి దారుణమైన సంఘటనకి దేశవ్యాప్తంగా డాక్టర్లు ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా ఐఎంఏ పిలుపు మేరకు శనివారం గుంటూరు జిల్లా వడ్లమూడి నందుగల డీబీసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనిచేస్తున్న వైద్యులు నిరసన, హాస్పిటల్ సేవలు నిలిపివేసి నిరసన చేపట్టారు. హాస్పిటల్ నుంచి మెయిన్ రోడ్డు వరకు నినాదాలతో ర్యాలీ చేపట్టారు. అనంతరం డాక్టర్ లలిత, డాక్టర్ రజిత, డాక్టర్ సుధా మీడియాతో మాట్లాడారు. Of a young lady doctor which happened last week in Kolkata, West Bengal. She was a meritorious student and hardworking young lady doctor who has been raped and murdered brutally, and the government has not yet taken necessary action from the West Bengal side. So we have to recheck and rethink about the security we are providing to the girl children or female or women in the independent 78 years of India. So I request all the state governments and central government to take necessary action to protect and to provide the safety and security for the women working at the working premises and also in the public. Not only in the morning times, it should be a 24/7 strategy. And we demand
the state government of particular state to do a fair investigation into the case. ఈ రోజు వెస్ట్ బెంగాల్లో ఒక అమ్మాయి రేప్ జరిగింది. తను డాక్టర్ అయ్యి డ్యూటీలో ఉండి కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగడం చాలా బాధాకరం. సో వీ వాంట్ జస్టిస్. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీన్ని కేసుని వెస్ట్ బెంగాల్ వాళ్ళు లైక్ ఫార్వర్డ్ చేసి దీని గురించి జస్టిస్ చేస్తే వీ వాంట్ జస్టిస్. దట్స్ ఇట్. కొంచెం మేడం మీరు కూడా పిక్చర్లో సుష్మా కమ్ క్లోజర్. అంతా ఒకే ఫ్రేమ్ కాకుండా కొత్త ఫ్రేమ్ అన్నమాట. రండి రవీంద్ర కమ్ క్లోజర్. ఈ గ్యాప్ ఫిల్ చేయండి. ఈ గ్యాప్ ఫిల్ చేయండి. దారుణమైన సంఘటనకి నిరసనగా వాళ్ళ డీవీసీ డాక్టర్లం అందరం నిరసన తెలుపుతూ ఓపీ సేవలు నిలిపివేశాము. దీనికి జనాలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. మొదటిగా తర్వాత జరిగిన సంఘటన చాలా దారుణమైంది. భారతదేశంలో మన నాగరిక సమాజం మొత్తం సిగ్గుతో తలవంచుకోవాల్సిన సంఘటన. పైగా ఒక లేడీ డాక్టర్, చదువుకుంటున్న ఒక లేడీ డాక్టర్ ఇంత దారుణమైన పరిస్థితికి గురైతే అక్కడ డాక్టర్లు నిరసన తెలుపుతూ ఉంటే మళ్ళీ హాస్పిటల్ మీద కూడా దాడి జరిగింది. ఇది కూడా దారుణమైన సంఘటన. కాబట్టి ఇటువంటివి మళ్ళీ జరగకుండా చూడాలి. ఆ జరిగిన సంఘటన వీలైనంత తొందరగా దానికి బాధ్యులైన వాటిని శిక్షపడేలాగా ప్రభుత్వాలన్నీ జ్యుడిషియల్ సిస్టమ్ కానీ అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కానీ వీలైనంత తొందరగా ఇన్వెస్టిగేట్ చేసి బాధ్యులని శిక్షించాలని కోరుతున్నాము. ఇటువంటివి ఇంకొకసారి జరగకుండా కఠినమైన శిక్ష పడాలి వాళ్ళకి. అట్లాగే ఇంకా కఠినమైన చర్యలు, ఇట్లాంటి సంఘటనలు ముఖ్యంగా వర్క్ ప్లేస్ లో ఆడవాళ్ల మీద ఇట్లాంటి అఘాయిత్యాలు మళ్లీ కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుల్ని వెంటనే కఠినంగా శిక్షించాలని ఎన్ఆర్ఐ డాక్టర్స్ డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు అవుతున్న మహిళలకి రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. కోల్కతా ఆర్జికల్ వైద్యశాలలో రోగులకి సేవ చేస్తున్న జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారానికి నిరసనగా మంగళగిరి ఎన్ఆర్ఐ సీనియర్ జూనియర్ డాక్టర్లు 200 మంది ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుంచి మంగళగిరిలో బస్టాండ్ సెంటర్ వరకు నిరసన వ్యక్తం చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. జరిగిన సంఘటనకు తగిన న్యాయం జరిగే వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాలు ఆపేది లేదని హెచ్చరించారు. అండి ఒక డ్యూటీ చేసే ఒక డాక్టర్ ని స్టూడెంట్ ని నిర్దాక్షిణ్యంగా చంపేయడం జరిగింది. రేప్ చేసి మర్డర్ చేశారు. అలాంటి ఘటన జరగకూడదని మేము ఇది అప్లై చేస్తా ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ప్రతి డాక్టరు 24 అవర్స్ 36 అవర్స్ 48 అవర్స్ డ్యూటీ చేస్తారు. అది కూడా అలుపు సలుపు లేకుండా చేసే సేవకు కూడా గుర్తింపు లేకుండా కొంతమంది చేసిన దారుణానికి ఖండిస్తూ మేము ఈ పని చేస్తున్నాము. ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. మొన్న కొన్ని రోజుల క్రితం కలకత్తాలో జరిగిన కేఆర్ కాలేజ్ లో ఒక బ్యాడ్ అయిన హింస అగేన్స్ట్ వన్ జూనియర్ డాక్టర్ హూజ్ ఎ ఫీమేల్. ఆవిడ్ని రేప్ చేసి మర్డర్ చేయబడింది. కాబట్టి ఆ హీనియస్ కండిషన్ ని మేము ఖండిస్తా మేము పోలీస్ అధికారిని గవర్నమెంట్ అధికారీస్ ని ఇది ఒక సీరియస్ గా తీసుకొని ఒక చట్టం తీసుకురావాలని మేము అడుగుతున్నాం. దే హ్యాస్ టు బి ఎ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అగేన్స్ట్ డాక్టర్స్.
anybody who talks against doctors by body language or verbal language, abusive language, has to be taken into custody. It is to be treated as a priority, and punishment has to be given to those candidates. So this can be happened only if the government takes a serious note of it and comes out with a Central Protection Act. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఎన్ఆర్ఐలో. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ జరిగిన హీనియస్ క్రైమ్ దానికి జస్టిస్ రావాలన్నా, ఎక్కడైతే వాష్రూమ్స్ కావాలి, ఎక్కడైతే రెస్ట్ తీసుకోవాలి, మేము డ్యూటీ చేయడానికి సిద్ధంగా తయారయ్యి ఉన్నాం ఇక్కడ. అయితే ఆ డ్యూటీ చేయడానికి మేము కావాలి అని కోరుకునేది జస్ట్ బేసిక్ రిక్వైర్మెంట్స్. వాష్రూమ్స్ కావాలి, రెస్ట్ తీసుకోవడానికి కావాలి. ఇవి ఏముంటే మా సాయశక్తిలో మేము చేయాల్సిన ప్రయత్నం మేము చేస్తాం. మేము కాపాడాల్సింది, మేము ఈ వృత్తిలోకి రావడానికి ఒక ముఖ్య కారణమే మాకు ఈ లైఫ్ సేవింగ్. మేము 48 అవర్స్ చేస్తాము, 36 అవర్స్ డ్యూటీస్ చేస్తాము. బట్ దెన్ మాకు రెస్ట్ కావాలి. మేము వి ఫైండ్ ఫర్ ప్లేస్ టు గో టేక్ రెస్ట్. బట్ రెస్ట్ తీసుకునే ప్లేస్ లో ఇలా జరగటం అనేది ఇట్స్ వెరీ సాడ్. ఇలాంటివి ఇంకెప్పుడు అవ్వకూడదు. ఫర్ డాక్టర్స్ టు వీఆర్ హీలింగ్ సంబడి, మాకు కూడా కావాలి ప్రొటెక్షన్. అండ్ ఇలాంటివి ఇంకెప్పుడు జరగకూడదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డను మళ్ళీ కలుద్దాం. నమస్కారం.